నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అంటే మనందరికీ పిండి వంటలు గుర్తుకొస్తాయి. అండ్ ఈ బిజీ లైఫ్లో మనందరం ఇంట్లో చేసుకోవడం ఇదంతా చాలా టైం టేకింగ్. అంత టైం కూడా ఎవరికి ఉండట్లేదు. పైగా మనకి చాలా వెరైటీస్ అంటే ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ తెలియవు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను వచ్చేసాను శ్రీవల్లి తెలంగాణ పిండి వంటలకి. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఇక్కడే తయారు చేస్తున్నారు. అండ్ వీళ్ళు 30 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారంట. ఇంత సక్సెస్ఫుల్గా 30 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేస్తున్నారు, ఏమేం వెరైటీస్ ఉన్నాయో లోపలికి వెళ్ళి చూసి టేస్ట్ చేద్దాం కూడా, పదండి. సో ప్రస్తుతం మనతో పాటు శ్రీవల్లి తెలంగాణ పిండి వంటలు ఓనర్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఏంటేంటి స్పెషల్స్ అనేవి. నమస్తే సార్. నమస్తే మేడం. సో సంక్రాంతి సందడంతా ఇక్కడే కనిపిస్తుంది. ఎలా జరుగుతుంది బిజినెస్? బాగున్నది మేడం. బాగుంది, చాలా బాగుంది. బాగా కస్టమర్స్ అది బాగా వస్తుంది. బాగుందండి. సో ఫస్ట్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? మాది ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ అవుతుంది మేడం. 30 ఇయర్స్ ఈ బిజినెస్లో మేము 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. తెలంగాణలో ఉన్న దాంట్లో తక్కువ అండి, కానీ ఈ స్టైల్లో మేము ఒక కొత్తగా ఏదైనా సృష్టించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఏమేమి దొరుకుతాయండి? మెయిన్ తెలంగాణకు సంబంధించినవి ఉంటాయండి. దాని తర్వాత సకినాలు, సర్వపిండి, స్టార్ మురుకని, నువ్వు లడ్డు, పల్లి లడ్డు, ఔషధ గింజల లడ్డు, ఓట్స్ లడ్డు, ఇంకా చాలా రకాలు ఉంటాయండి. ఓకే, చాలా అంటే మీరే కనిపెట్టి తయారు చేసినట్టు కూడా అనిపిస్తుంది. నేనే చాలా కొత్త ఐటమ్స్ ఎప్పుడు చూడనివి, ఎప్పుడు టేస్ట్ చేయని చాలా చూశాను. మేము ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఏదంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా జస్ట్ మంచి ఆయిల్, 1 డే యూజ్ ఆయిల్, సంథింగ్ ఏదన్నా మనం అంటే స్పెషల్ ఉండాలనే ఉద్దేశంతో డబ్బుల కోసం కాకుండా బిజినెస్ పరంగా ఆలోచన చేయకుండా జనరల్గా ఒక మంచి ఐటమ్ పబ్లిక్లో ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. అండ్ అంటే రీసెంట్ టైమ్స్లో చాలా మందికి హెల్త్ కాన్షియస్నెస్ బాగా పెరిగిపోయింది. అలాంటి వాళ్ళ కోసం చాలా ఏవో కొత్త లడ్డూలు ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. అవునండి. ఇప్పుడు జస్ట్ అన్నమయ్య లడ్డు అని ఉంటుంది, ఓట్స్ లడ్డు అని ఉంటుంది, ఫ్లాక్సీడ్ లడ్డు ఉంటుంది, ఉల్వల్ లడ్డు ఉంటుంది. ఈ ఉన్న ఐటెం తోటే మళ్ళీ పాతకాలం నాటి లడ్డూల్ని, పాతకాలం నాటి ఐటమ్ని మళ్ళీ పబ్లిక్కి తెలవాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. సో చాలా మంది అంటే రెగ్యులర్ గా రైస్ మానేసి మిల్లెట్స్ తింటూ ఉంటున్నారు ఈ మధ్య. అలా మిల్లెట్స్ తో కూడా లడ్డూలు చూసాను నేను. మిల్లెట్ రాగి లడ్డు ఉంటుంది, ఉల్వల్ లడ్డు ఉంటుంది, సజ్జలు, కొర్రలు, సామలు, ఇవన్నీ ఓన్లీ మీరే ఇంట్రడ్యూస్ చేశారు? అవును మేడం, మేమే చేసినాం. అది నో షుగర్ మేడం, ఓన్లీ కొన్ని బెల్లంతో చేసినాం, కొన్ని ఖర్జూర్ స్వీట్స్ మేడం. నో బెల్లం, నో షుగర్, బెల్లం షుగర్ లేకుండా ఓన్లీ ఖర్జూర్ తోటి స్టార్ట్ చేసినాం. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా టేస్ట్ చేయాలి అంటే ఏం టేస్ట్ చేయాలని చెప్తారు? మీరు అన్ని టేస్ట్ చేయొచ్చు మేడం. ఏది చేసినా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క టైప్లో ఉంటుంది మేడం. ఒకటి అన్ని ప్రత్యేకం ఏం లేదు మేడం. మెయిన్ అంటే మాది తాంబాలం మైసూర్ పాక్ మేడం. తాంబాలం మైసూర్, ఎస్, ప్యూర్ గీలో వస్తుంది. ఓన్లీ తాంబాలంలోనే వేస్తాం. అది హైదరాబాద్ మొత్తంలో ఎవరు వేయరు, అది మా దగ్గర మాత్రం దొరుకుతుంది. అది కూడా మీరే ఇంట్రడ్యూస్? మాదే ఇంట్రడ్యూస్ మేడం. మా ఓన్ నెయ్యి కూడా, అంటే బయటికి డూప్లికేట్ అని కాదు, కాకపోతే మేము చేసే పద్ధతి సిస్టమ్ వేరు కాబట్టి మేము చేసుకునే నెయ్యితోటే మేము తాంబాలం మైసూర్ పాక్ చేస్తాం. అన్నిటికీ నెయ్యి ఇక్కడ తయారు చేసి? అవును మేడం, మా ఓన్గా తయారవుతుంది. అండ్ అన్నిటికీ మేజర్గా నూనె చాలా ఇంపార్టెంట్. నూనె ఎలాంటిది వాడతారు? నూనె వచ్చేసి ఈ రోజు వరకు 1 డేనే యూజ్ మేడం. ఇవాళ సాయంత్రం వరకు ఎంత యూజ్ ఉంది అంతవరకు తర్వాత తీసేస్తాము. అది ఓన్లీ పల్లి గ్రౌండ్నట్ ఆయిలే వాడతాం మేడం. అది కూడా రిఫైనరీ మేడం. అందరు ఆర్గానిక్ అని చెప్తారు, గానుగ నూనె చెప్తారు. గానుగ నూనెలో ఎక్కడ రాదండి. ఏదన్నా రిఫైనరీ వాడవలసిందే. ఫ్రై ఐటమ్కి ఎవరైనా రిఫైనరీ వాడాలి. ఓన్లీ పల్లి నూనె మాత్రమే వాడతామండి. అండ్ ఇక్కడ తయారు చేస్తున్నారు కదా, అంటే ఇంకా బయట ఎవరైనా కావాలి అంటే వాళ్ళకి సప్లై చేయడం అలా కూడా ఉంటుంది? ఉన్నది మేడం, నాకు బల్క్లో ఉన్నది. కొన్ని అంటే చెప్పడానికి వేరు, కానీ పెద్ద స్వీట్ హౌస్లకు కూడా నా దగ్గర నుంచి ఐటమ్ వెళ్తాయి మేడం. వాళ్ళ పేరు మీద వాళ్ళు అమ్ముకుంటారు. అండ్ ఇక్కడ కాకుండా ఇంకా ఇక్కడ బ్రాంచ్? మాది సుచిత్ర ఉన్నది మేడం. ఒకటి ఇప్పుడు వరంగల్ హైవేలో ఒకటి ఉన్నది, సుచిత్ర ఒకటి ఉన్నది మేడం. 2 అవుట్లెట్లు, అది 3 అవుట్లెట్ మేడం. అన్ని చోట్ల ఇలా అక్కడే తయారు చేస్తారా మేడం? ఇక్కడ నుంచి తయారు చేసి అంటే 50% ఇక్కడ ఉంటాయి మేడం, ఒక 20-30% సుచిత్ర అవుతుందండి అక్కడ జనరల్. అండ్ అంటే స్వీట్స్ హాట్ కాకుండా పచ్చళ్ళు, కారాలు ఇవి కూడా చూసాను. ప్యూర్ వెజ్లో మేడం, ప్యూర్ వెజ్ ఏది ఉన్నా కూడా వెజిటేరియన్లో పికల్స్ కానీ, పౌడర్స్, పాపడ్స్ టోటల్ ఉంటాయి మేడం. అవి కూడా ఇక్కడే తయారు చేస్తాం. మేము తయారు చేసి వేరే వాళ్ళకి ఇస్తామండి.
150 కంటే ఎక్కువ ఉంటాయి మేడం ఐటమ్. 150 కంటే 150 కంటే ఎక్కువ ఉంటాయి. అన్ని ఇక్కడ తయారు చేసేది? అన్నీ మానే అండి, ఓకే. అన్నీ మా దగ్గరనే తయారు. మేమే వేరే స్వీట్ హౌస్లకు సప్లై ఇస్తాం మేడం, హోల్సేల్గా బల్క్లో ఇస్తామండి. అండ్ ఎక్కువ మంది అంటే ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, మొత్తం మీద అంటే ఎంతమంది పనిచేస్తారు సార్? మా దగ్గర ఒక 30 నుంచి 40 మంది లేడీస్ ఉంటారు మేడం. మొత్తం 40 మెంబర్స్ దాకా లేడీస్ వర్క్ చేస్తారు. అయితే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. అవును మేడం, అలాంటి అలానే మేడం, ఆడవాళ్ళని అటువంటి స్ఫూర్తితోటి తయారు చేస్తాం. ఓకే. అండ్ 30 ఏళ్ల నుంచి నడుపుతున్నారు అంటే ఇందులో అంటే చాలా డిసడ్వాంటేజెస్, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మేడం. ఒడిదొడుకులు అనేవి కామన్, కాకపోతే అన్ని మనం డబ్బుల కోసం వర్క్ చేయకూడదండి. ఐటమ్ మీద అవగాహన ఉండాలి. ఐటమ్ క్వాలిటీ కోసం వస్తే కస్టమర్ ఆటోమేటిక్గా ఇదవుతారు మేడం. మీకు అంటే వంటల మీద అవగాహన ఉందా? వంటలు చేయడం మీకు ముందు నుంచే వచ్చా అండి? వచ్చు మేడం, నాకు ముందు నుంచే హ్యాబిట్. ఒక చెయ్యాలి, ఏదైనా ఒక కొత్త ఐటమ్ చేయాలని ఒక ఇదితోటే నేను స్టార్ట్ చేసిన మేడం. మీరు అంటే వీళ్ళందరినీ ఇలా చేయండి అలా చేయండి మేడం, మొత్తం అంటే మన ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నేను మోటివేట్ చేస్తూ ఉంటాను, వాళ్ళు ఎట్లా ఏమేం చేయాలనేది నేను చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. సో ప్రైసెస్ అనేవి ఎలా ఉంటాయి సార్ ఇక్కడ? ప్రైస్ అంటే ఫస్ట్ వచ్చేసి 199, 200 రూపీస్ నుంచి తాపేశ్వరం కాజా ఉంటుందండి. 365 days కాజా మాది అదే రేట్ అండి. ఎప్పుడైనా తీసుకున్నా కూడా ఒకటే రేట్ ఉంటుంది. అది 200 రూపీస్ స్టార్ట్ మేడం. 360, 400. గీ ఐటమ్ అయితే 600. అట్లా సంథింగ్ డిఫరెంట్ రేట్ మేడం. డ్రై ఫ్రూట్స్ అయితే 1200 వరకు ఉన్నది మేడం. ఓకే. ఎక్కడి నుంచి ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు సార్ ఇక్కడ? సరౌండ్ సిటీ మొత్తం వస్తారు మేడం. హైదరాబాద్ ఎంత ఉన్నదో అంత ఉంటుంది. మా రివ్యూస్ కూడా బాగుంటాయి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. మేము ఎవరికి కూడా రికమెండేషన్ మాకు సెర్చ్ చేయమని ఎవరిని అడగం. మేము వచ్చిన కస్టమర్కి స్టాక్ చేయడానికి ఆలోచన చేస్తాం, కానీ వేరే విధంగా ఏది ఉండదు మేడం. మీరు గూగుల్లో కూడా రివ్యూ చూసుకొని సెర్చ్ చేసుకొని రావచ్చు మేడం. అండ్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇక్కడ నుంచి తెప్పిస్తామని ఏమన్నా ఎప్పటి నుంచో నడుపుతున్నారు కాబట్టి అదే మెయింటైన్ చేయాలంటే కొన్ని ఈ ప్లేస్ కి అని ఉంటది కదా? మేడం, అంటే ఇప్పుడు మేము ఆయిల్ బుక్ చేస్తాం మేడం. బాంబే బుక్ చేస్తే ఇది పెద్ద చిన్న ఫ్యాక్టరీస్ కాదు మేడం, పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వరల్డ్ మొత్తంలో ఉంటాయి. అటువంటి కంపెనీస్ నుంచి ఆయిల్ సేకరిస్తాను. మేము వాడే రా మెటీరియల్ కానీ స్పైసెస్ కేరళ స్పైసీ బోర్డు నుంచి వస్తాయి మేడం. టోటల్ ఇలాచీ కానీ లవంగ్ కానీ మేము వేసే సిస్టమ్ వేరు, మేము వాడే పద్ధతి కూడా వేరు మేడం. మా దాంట్లో అందరూ ఇలాచీ పౌడర్ చేసేస్తాం, మేము ఇలాచీ దానానే యూజ్ చేస్తాం మేడం. దానా వేస్తాం ప్రతి ఒక్క దాంట్లో. పల్లి లడ్డు కానీ నువ్వు లడ్డు కానీ వేరే సంథింగ్ ఏ లడ్డు ఉన్నా కూడా దాంట్లో మేము దానానే వేస్తాం. అందరు పౌడర్ చేసేస్తారు, మేము పౌడర్ చేయము. మా దాంట్లో ఎక్కడ తిన్నా కూడా ఆ ఇలాచీ దానానే దొరుకుతుంది మేడం. కేరళ స్పైసీ బోర్డు నుంచి మాకు స్పైసెస్ వస్తాయి మేడం. అండ్ ఏదో ఎవ్రీడే స్పెషల్ అని కనిపిస్తుంది, 2 days స్పెషల్ క్యారెట్ హల్వా అని. అలా రోజుకు ఒక స్పెషల్ ఏమైనా పెడుతూ ఉంటారా సార్? రోజు ఒకటి ఏదన్నా ఒకటి హల్వా ఉంటుంది మేడం. క్యారెట్ హల్వా అన్న, గాజర్ హల్వా అన్న, బీట్రూట్ హల్వా అన్న, ఏదన్నా ఒక హల్వా కంపల్సరీ ఉంటుంది. జామున్ వచ్చేసి అందరూ మైదాతో చేస్తారు మేడం. కొన్ని మైదా బేస్లో చేస్తారు, లేకపోతే రెడీమేడ్ పౌడర్. మేము చేసే జామున్, కాలా జామున్ కానీ గులాబ్ జామున్ కానీ ప్యూర్ కోవాతోటి మాకు పాలు వస్తాయి మేడం. ఒక పెద్ద డైరీ నుంచి మిల్క్ వస్తాయి, ఫుల్ క్రీమ్ పాలు వస్తాయి. ఆ పాలతోటి మేము కోవా చేసి ఆ కోవాతోటి మాత్రమే జామున్ చేస్తాం. మేము ఎక్కడ బయట కొనం, లేకపోతే లేదని చెప్తాం. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒకే చోట నుంచి తెప్పించడం? ఒకటే మేడం, ఒకటే ట్రేడర్ ఒకటే ఉంటాడు. బ్రాండ్ మేడం, ఒక కంపెనీ ఉంది అనుకోండి, బ్రాండే ఉంటుంది. అదే టేస్ట్ అలా మెయింటైన్ చేయాలంటే ఒకే చోట నుంచి తెప్పించడం. అవును మేడం. ఏది ఉన్నా స్టాండర్డ్ క్వాలిటీనే వాడతాను. అంటే ఇక మేము చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ మాకున్న మీరు కస్టమర్ను రివ్యూ చేస్తే కూడా తెలిసిపోద్దా. నీట్నెస్ ఎంత బాగుంటుందంటే ప్రతిదానికి యూనిఫామ్గా వర్క్ చేస్తారు అండ్ క్వాలిటీ కూడా అంతా బాగా ఇస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చి నేను టేస్ట్ చూసిన తర్వాత అప్పటి నుండి ఇప్పటివరకు రెగ్యులర్గా ఇక్కడికే మేము వస్తున్నాము. అందరినీ రిసీవ్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని మీకు ఏం కావాలి క్లారిటీగా తీసుకొని టేస్ట్ కూడా చూపిస్తారు. మనకి టేస్ట్ చూపించి ఇష్టం ఉంటే అది ఇప్పించేస్తారు. సో ప్రతిదీ టేస్ట్ చూపిస్తారు. రెగ్యులర్గా అయితే నేను కాజా తీసుకెళ్తాను, ఇక్కడ బాగుంటుంది, కాజా బాగుంటుంది, పూతరేకులు బాగుంటాయి, డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చాలా బాగుంటాయి. ఇక్కడ హెల్తీగా ఉంటుంది. బయట ఫుడ్ తినకూడదు అంటారు, కానీ ఇది నేను ఇంటి ఫుడ్ అంటున్నాను. మనం తినేది ఇంటి ఫుడ్. సో మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తినొచ్చు. ఓకే, మస్ట్ ట్రై అంటే ఇక్కడ ఏదని చెప్తారు? కాజా అండి, చాలా బాగుంటుంది కాజా. ఓకే. సో ఇక్కడ ఉన్న వాటిలో బాగా సేల్ అయ్యేది ఏంటి సార్?
ఎక్కువ అంటే సకినాలు వెళ్తాయి మేడం, ప్లస్ సర్వపిండి ఒకటి బాగా వెళ్తుందండి. ఓకే. మా దాంట్లో మొత్తం టోటల్ ఇది స్పెషల్ అని ఏం లేదు మేడం, మా దాంట్లో ఏ ఐటమ్ తిన్నా అన్నీ స్పెషలే ఉంటాయి. ఎక్కువ అంటే సర్వపిండి లైవ్ బాగా పోతుందండి, దాని తర్వాత సకినాలు బాగా పోతాయి. అంటే ఇవి ఓన్లీ పండగ టైంలో ఎక్కువ వెళ్తుంటాయా లేదా రెగ్యులర్ 365 డేస్ అంతే? మా దగ్గర 365 రోజులు పండుగనండి. మాకు రోజు ఇట్లా ఈ విధంగానే ఉంటుంది. ఇంతే మరి. ఓకే. అండ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతతో స్టార్ట్ చేశారా అండ్ ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక మా మేడం నేనండి ఇంకా ఒక 2 పర్సన్ తోటి స్టార్ట్ చేసినామండి. ఓకే. ఇవాళ ఒక 40-50 మంది వర్క్ చేస్తారు. ఓకే. అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు బడ్జెట్ ఎంతతో స్టార్ట్ చేశారు? బడ్జెట్ అంటే మాకు స్టార్టింగ్లో జీరోనండి, నాకేం తెలియదు. తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసేసి మేము ఫస్ట్ రోజు 250 రూపీస్ అమ్మినామండి. ఫస్ట్ డే 250 రూపీస్. 250 అమ్మినాము. ఓకే. ఇప్పుడు ఎంత వస్తుంది సార్, అలా ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు చెప్పడం నడుస్తుంది, బాగుంది. బాగుంది. ఓకే. చెప్పకూడదు అంటారా? చెప్పకూడదని ఏం లేదు, కానీ బాగుంది, బాగానే వస్తుంది. ఇంతమంది వర్క్ చేస్తున్నారంటే మీరు ఇక ఓకే. నాకైతే ఇక్కడ చాలా టేస్ట్ చేయాలని అయితే చాలా బాగా అనిపిస్తుంది. కొత్త వెరైటీస్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడని చాలా వెరైటీస్ ఇక్కడ చూసాను. థ్యాంక్ యూ సో మచ్. అవును మేడం, థ్యాంక్ యూ అండి. ఒకసారి వచ్చి మీరు కూడా టేస్ట్ చేయండి మేడం, రండి లోపలికి. సో ఇవన్నీ ఇలా పెట్టారు అంటే ఇవి టేస్ట్ చేయడానికి? ఇవన్నీ టేస్ట్ కోసమే మేడం. అన్ని కస్టమర్కి ఎవరెవరికి ఏమేమి కావాలని టేస్ట్ చేసి ఆ ఐటమ్ చెప్తే లోపల పర్సన్ మనకు ఐటమ్ ఇస్తారు. ఇది వచ్చేసి స్వీట్ బిస్కెట్ మేడం, ఇది వచ్చి సాబ్దానా మురుకు, ఇది మసాలా మురుకు, ఇది బీట్రూట్ మురుకు అండి, ఇది వచ్చేసి రిబ్బను, చెకోడి, గార్లిక్ మురుకు, రాగి మురుకు, ప్లెయిన్ చెకోడి, ఎల్లో చెకోడి, మిక్సర్ అండి, దాల్ మూటి, గార్లిక్ మిక్సర్, కాజు బిస్కెట్. గార్లిక్ మిక్సర్ గార్లిక్ మిక్సర్ అండి. అంటే గార్లిక్ బ్లెండ్ అయిద్దండి, ఓకే. అల్లం కాదు, ఓన్లీ గార్లిక్ బ్లెండ్ అయ్యింది. మీరు టేస్ట్ చేయొచ్చు. ఓకే. వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి, ఏది ఉన్నా నేచురల్ ప్యూర్. ఇవి చందమామ బిస్కెట్. అవునా, ఇక్కడ ఇవన్నీ ఇక్కడే తయారు మొత్తం ఇక్కడే అవుతుంది. ఓకే. ఓకే. ఇదేంటి సార్ కొత్తగా కనిపిస్తుంది? సన్న మిక్సర్ అది, దాన్ని మేము ఇక్కడ సన్న మిక్సర్ అంటాము. ఇవి వచ్చేసి ఆర్గానిక్ అవ్వండి, ఇవి ఫ్లాక్ సీడ్. ఇది ఈ ఫ్లాక్ సీడ్ హౌస గింజలు ఉంటాయి కదండి, ఇవన్నీ హౌస గింజలండి, ఇవన్నీ హౌస గింజలు. చెక్కల్లో అవిసె గింజలు వేయడం ఇది మీరు ఇక్కడ మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిందండి. హైదరాబాద్ మొత్తంలో కూడా ఎవరి దగ్గర ఉండవండి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరి దగ్గర ఉండవండి. ఓకే. నువ్వులు అవిసె గింజలు, అవిసె గింజలు, మినపప్పు అండి. మినపప్పు. ఓకే. బాగుంది సార్ టేస్ట్. అంటే ఇంత క్రిస్పీగా వస్తుందని అనుకోలేదు జనరల్గా చూసిన వెంటనే, కానీ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఇవి సార్ ఇవి ఇది సాబ్దానా మిక్చర్ అండి. సాబ్దానా ఉంటుంది కదా, అది సాబ్దానా అనేది. సాబ్దానా, ఆలు, పల్లీలు మిక్చర్. ఇది వచ్చేసి రావుల మిక్చర్ అండి. ఓకే. హెల్దీ. ఇప్పుడు ఇది వచ్చేసి మనం తిరుపతి వడ అని చెప్పాం కదా. ఎస్. బాగా క్రిస్పీగా ఉంది సార్. అంటే ఇది తిరుపతిలో అంత క్రిస్పీగా దొరకదు అనుకుంటా. తిరుపతిలో వాళ్ళు ఆ క్వాంటిటీలో అంత స్మూత్నెస్ రావడానికి కొద్దిగా కష్టం అండి. దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఇక్కడ అక్కడ దొరకని వాళ్ళకి ఇక్కడ ఇంకా బెటర్గానే ఉంటుంది. ఈ తాంబూలం మైసూర్ పాక్ అనేది ఏంటంటే టోటల్గా మొత్తం గీనే వస్తుంది సార్. శ్రీవల్లిలో మాత్రమే ఈ తాంబూలం మైసూర్ పాక్ స్పెషల్ అండి. అంటే మామూలు మైసూర్ పాక్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది మొత్తం ప్యూర్ దేశీ గీతో తయారవుతుంది మేడం. టోటల్గా ఈ మైసూర్ పాక్ అనేది హైదరాబాద్లో ఎక్కడ ఉండదండి, ఈ స్టైల్లో ఉండదు. నార్మల్ మైసూర్ పాక్ లో మొత్తం గీ వేయరండి, ఎవరు వేయరండి. ఇది మొత్తం టోటల్ దేశీ గీతో తయారవుతుంది. అంటే రెగ్యులర్ మైసూర్ పాక్ లా కాదంట, ఏంటో కొత్తగా ఒకసారి టేస్ట్ చేసి తెలుసుకుందాం. అంటే నోట్లో పెట్టుకోగానే ఆ నెయ్యి టెక్స్చర్ బాగా తెలుస్తుంది. అంటే మిగతా మైసూర్ పాక్ లో ఇంకా నెయ్యి తెలియదు, సో దీంట్లో నెయ్యి టెక్స్చర్ బాగా తెలుస్తుంది అండ్ కొంచెం క్రిస్పీగా కూడా ఉంది మీకు నార్మల్ మైసూర్ పాక్ లో. ఇది వచ్చేసి తాపేశ్వరం కాజా సార్. ఇది ఎప్పుడు మన దగ్గర 200 రూపీస్ నుంచి స్టార్ట్ సార్. ఇది 365 రోజులు దీని రేటు ఇంతే సార్. మా షాప్ పేరు మీద ఇది స్పెషల్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాజా ఎప్పుడైనా ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా దీని రేటు ఒకటే ఉంటుంది సార్. అదే క్వాలిటీ ఉంటుంది. ఇది బెస్ట్ క్వాలిటీ సార్ మార్కెట్ కంటే. ఈ సమోసా వచ్చేసి స్పెషల్ ఏంటంటే మెయిన్ మసాలా సార్. సమోసా అందరు వేస్తారు కానీ దాంట్లో ఉన్న మసాలా డిఫరెంట్ సార్. ఆలు కూడా డిఫరెంట్ ఆలు. ఈ
పికెల్స్ అంటే ఏ సీజన్ బట్టి ఆ సీజన్కి మేము ఒకటేసారి బల్క్లో పెడతామండి పికెల్స్. మొత్తం ఏది ఉన్నా కూడా గ్రౌండ్ నట్ పల్లి ఆయిల్ తోటే తయారవుతుందండి. ఏది ఉన్నా కూడా ఓన్ మొత్తం స్పైసెస్ మొత్తం మా ఓన్ ఉంటాయండి. తొడాలు తీసిన కారం మాత్రమే యూజ్ చేస్తాము దేంట్లో అయినా కూడా. మిక్చర్లో కానీ పికెల్స్లో కానీ దేంట్లో అయినా తొడాలు తీసిన కారంతో స్టార్ట్ అవుతుంది. అంటే రేర్గా దొరికే మాగాయ ఇలాంటివి కూడా, కొత్తిమీర ఇలాంటి పచ్చళ్ళు కూడా సీజన్ వాళ్ళగా ఏ సీజన్ వచ్చినా కూడా మేము బల్క్లో పెట్టి మేము వేరే వాళ్ళకి కూడా ఇస్తామండి. ప్లస్ మా షాప్లో కూడా మేము అమ్ముతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. పబ్లిక్ పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా కొన్ని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే. ఇది నల్ల నువ్వుల లడ్డు అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఒక పక్క సున్నుండలా ఉంది, కానీ ఎక్కడో టేస్ట్లో అయితే ఆ డిఫరెన్స్ ఎక్కువ స్వీట్ లేదు, అండ్ స్వీట్ కూడా చాలా ఈవెన్గా ఉంది. టేస్ట్ చాలా బాగుంది ఇది కూడా. తిరుపతి వడ తీసుకున్నాను, అన్నమయ్య లడ్డు తీసుకున్నాను. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 3-4 ఇయర్స్గా వస్తుంది. 3-4 ఇయర్స్ నుంచి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చేసి ఉంటారు? అన్ని టేస్ట్ చేసాము. ఏం పండగ ఉన్నా సరే, ఎవరికైనా రిలేటివ్స్కి ఇవ్వాలన్నా సరే ఇక్కడ నుంచి మేము ప్యాక్ చేసుకెళ్తాం. ఓకే, ఎక్కువగా అంటే ఏది కొంటూ ఉంటారండి మీరు? సకినాలు కొంటుంటాం. సకినాలు. ఓకే, ప్రైజెస్ ఎలా అనిపిస్తాయండి? చాలా రీజనబుల్ అనిపిస్తాయి. వాళ్ళు ఒకవేళ హైక్ చేసినా సరే టేస్ట్కి మాకు పెద్ద తేడా ఏమి అనిపించింది. ఎందుకు 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తున్నారు? క్వాలిటీ అమ్మ, క్వాలిటీ 100%. కరుణాకర్ గారు తెలుసు బాగా. ఓకే, వాళ్ళు ఇక్కడ దగ్గరలో చాలా స్వీట్ షాప్స్ కూడా ఇక్కడ నుంచే వెళ్తాయి అని కూడా తెలుసు. సో మాకు ఇక్కడ బాగా ఇష్టము. అందరం ఇక్కడికే వస్తాం. మేము మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ ఇక్కడికే వస్తాం. అండ్ అన్నమయ్య లడ్డు, తిరుపతి వడ తీసుకున్నాను అన్నారు కదా, జనరల్గా అందరూ చేయలేరు. అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ ఒకేలా ఉంటుంది అంటే అన్నమయ్య లడ్డు అనేది అక్కడ కూడా ఉండదు. బేసిక్గా బెల్లంతో చేసినటువంటి లడ్డు అది ఇక్కడే ఎక్కువ మనకి దొరుకుతుంది. తిరుపతి వడ ఇన్ ద సెన్స్ అక్కడ అందరికీ దొరకదు కదమ్మా. తిరుపతి వడ చాలా రేర్, దాని గురించి కూడా అందరు చూస్తూ ఉంటారు. ఆ కొత్తది రీసెంట్ గా తీసుకొని వచ్చారు కాబట్టి బాగా ఇక్కడ అందరూ తీసుకుంటున్నారు. టేస్ట్ సేమ్ ఉంది. సైజ్ వైజ్ చిన్నగా ఉన్న టేస్ట్ అందరికీ అట్లానే కనబడుతుంది. చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? హైమావతి. హైమావతి. సో ఎక్కడి నుంచి వస్తారు మీరు? జనరల్ ఇక్కడనే ఏఎస్ నగర్. ఏఎస్ రావు నగర్లోని. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 10 ఇయర్స్ నుంచి. 10 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తారు? ఇక్కడే చేస్తున్నాం. ఓకే, ఏమేమి ఐటమ్స్ చేస్తారు మీరు జనరల్? గజ్జలు చేస్తాము, స్టార్ మురుకులు, సకినాలు, బొప్పట్లు, పూర్ణాలు, చెకోడీలు, కరవపిండి. ఫస్ట్ ఇక్కడేనా, ఇంతకు ముందు ఎక్కడైనా? ఇక్కడే చేస్తున్నాం. స్టార్టింగ్ నుంచి ఇక్కడే నేర్చుకున్నారా, లేదా ముందు నుంచే మీకు అలవాటు ఉందా? ముందు నుండి అలవాటు ఉంది. ఇక్కడ కూడా వచ్చినాక కూడా కొన్ని ఐటమ్ నేర్చుకున్నాం. ఓకే, ఏది ఇక్కడ బాగా టేస్టీగా ఉంటుంది అంటే ఏదని చెప్తారు? చాలా ఉంటాయి అండి టేస్ట్ అండి. చాలా కరవపిండి ఉంటుంది, అన్నీ ఉంటాయి. బొప్పట్లు, ఓకే, పూర్ణాలు, గరిజలు అన్ని టేస్ట్గానే ఉంటాయి. అంటే ఇంతమంది ఆడవాళ్ళు ఇలా కలిసి పనిచేస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? జనరల్ చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. రోజు చేయాలనిపిస్తుంది. రోజు ఒక టూర్కి వచ్చినట్టు మంచిగా ఉంటుంది. అందరు మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ చేస్తాం. ఓకే, అయితే మీకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ? ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్స్.
నమస్తే అమ్మా. నమస్కారం. ఏం చేస్తున్నారు? పూర్ణాలా? అవును మేడం. ఓకే. ఏంటి మీ పేరేంటి? లావణ్య. లావణ్య. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? 3 years అయితే. 3 years నుంచి చేస్తున్నారు. బాగుందా ఇక్కడ? బాగుంది. ఇలా అందరూ కలిసి కూర్చొని చేసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటది. బాగుంటది. పిల్లలది గుర్తుకు రాదు. ఓకే. పొద్దున్నే వచ్చేసేటప్పుడే ఒక పిక్నిక్ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది రోజు రెగ్యులర్ గా. అవును, ఇక్కడ ఉన్నంత సేపు హ్యాపీ. ఓకే. ఏమేం చేస్తారు మీరు? పూర్ణాలు, సకినాలు, గజ్జలు, సరపిండి అన్ని ఆల్మోస్ట్ అన్ని ముందు నుంచే వచ్చా? ఇక్కడికి వచ్చాక నేర్చేసుకున్నా. సకినాలు ఇంటి దగ్గర, ఇది ఇక్కడికి వచ్చాక. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు. ఓకే. మీకు వంటలు చేయడం ఇష్టమా? జనరల్ గా బాగా ఇష్టం. అందుకే ఇలా ఇలా పిక్నిక్ లా అనిపిస్తుంది హ్యాపీగా. అవును మేడం. మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇలా పొయ్యి ముందు ఉండడం అంటే పొద్దు నుండి సాయంత్రం వరకు ఉండం మేడం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ కాచుకుంటాం. ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తారు? నేను వినాయక్ నగర్. వినాయక్ నగర్. మేడం పూర్ణాలు బొబ్బట్లు టేస్టీగా చూడండి మేడం. వేడి 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 వేడిగా అట్లా పొయ్యి మీద నుంచి తీసి అందులోనూ విస్తరాకులో పెట్టిస్తే ఇంక ఇంతకంటే హాయ్ ఉంటుందా అనిపిస్తుంది. బాగున్నాయి మేడం. చాలా బాగున్నాయి. అంటే అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి అంటారు కదా, అలా అనిపిస్తుంది. పూర్ణాలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. అండ్ ఇది నెయ్యి బొబ్బట్లు. తెలంగాణలో భక్ష్యాలు అంటారు కదా వీటిని. ఆ నెయ్యి అలా ఏమంటారు నోట్లో అలా తిరుగుతుంది. ఈ బొబ్బట్లు అయితే ఇంకా అందరి ఫేవరెట్ కదా. ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. చిన్న పిల్లలకి అసలు లేకపోతే చూడండి నెయ్యి ఎలా ఉందో చూడండి. ఇంకొక 4-5 ఇచ్చేసేయండి నాకు. నేను ఇలా కూర్చొని తినేస్తూ ఉంటా, మీరు వేస్తూ ఉంటే. మరి ఇన్ని టేస్ట్ చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి. సో నా పక్కన వాళ్ళు వేడి వేడిగా సర్వపిండి రెడీ చేసి నా ముందు పెట్టారు. మరి ఎదురుగా వేడి వేడిగా సర్వపిండి ఉన్నప్పుడు అసలు నోట్లో నీళ్ళు ఆపుకోవడం ఎలా చెప్పండి. నేనైతే టేస్ట్ చేసేస్తాను. చూసారా సైజ్ ఎంత ఉందో చూసారా. బాబా ఏమన్నా ఉందా, చాలా టేస్టీగా ఉంది అండ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఎందుకు ఇది ఇక్కడ ఇంత ఫేమస్ తింటుంటేనే తెలుస్తుంది. నాకైతే ఇది మొత్తం కంప్లీట్ చేసేయాలని ఉంది. వేడి వేడిగా సర్వపిండి తింటుంటే ఇంతకంటే జీవితంలో నాకు కావాలా అనిపిస్తుంది. పర్ఫెక్ట్. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. సో ఇది ఇవాళ శ్రీవల్లి తెలంగాణ పిండి వంటలు స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఇది ఏఎస్ రావు నగర్లో ఉంది. ఇక్కడ 150కి పైగా రకాలు ఉన్నాయి. నేనైతే చాలా టేస్ట్ చేశాను అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ఎవరికన్నా పిండి వంటలు కావాలి, ఎలాగూ సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి పిండి వంటలు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. ఇది ఇవాళ ఫుడ్ స్పెషల్ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు V6.